జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో కోతులకు తోక అంటే చాలా ఇష్టం. అందుకని ఈ వానరుడి తోకను కాల్చండి. తోకకు నిప్పంటించి ఈ లంకలో అన్ని వీధుల్లో ఈ వానరుడిని త్రిప్పండి. ఇక కాలిన తోకతో కృషించిపోయి వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ వానరుడిని ఆ వానరుడి బంధువులు మిత్రులు అందరూ చూడాలి, అంత బాగా శిక్షించండి అని రావణుడు ఆదేశాలు జారీ చేశాడు. హనుమ తోకకు నిప్పంటించమని రావణాసురుడు ఆదేశించగానే రాక్షసులు వేష్టయంతి స్మలాంగూలం జీర్ణైః కార్పాసకైః పటైః. రాక్షసులు చిరిగిన గుడ్డ ముక్కలతో హనుమ తోకను చుట్టారు. రాక్షసులు తోకను గుడ్డలతో చుట్టుతూ ఉంటే హనుమ వ్యవర్ధత మహాకపిః తన శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు. ఎట్లా పెంచుతూ ఉన్నాడంటే అడవులలో బాగా ఎండిన చెట్లను అంటుకున్న నిప్పు ఎట్లా పెరుగుతూ ఉంటుందో అట్లా హనుమ తన శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు. రాక్షసులు ఇక హనుమ తోకను నూనెతో తడిపి దానికి నిప్పంటించారు. హనుమ భయంకరమైన కోపముతో ఆ తోకతోనే రాక్షసులను గట్టిగా మోదుతూ ఉన్నాడు. బాలసూర్య సమాననః బాలభానునిలాగా హనుమ ముఖము ఎర్రగా మారింది. హనుమ తోక మండుతుంది. అది చూడటం కోసం రాక్షసులందరూ ఆనందంగా వస్తూ ఉన్నారు. రాక్షసులందరూ కలిసి హనుమను గట్టిగా బంధించారు. అప్పుడు హనుమ ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ రాక్షసులు నన్ను ఎన్ని త్రాళ్లతో బంధించినా కూడా ఏమీ చెయ్యలేరు. నాకు ఈ బంధనాలు ఒక లెక్కే కాదు. వీటిని వెంటనే నేను ఛేదించుకొని ఆకాశములోనికి ఎగిరి వీరినందరినీ చంపగలను. వీరి మీద ప్రతీకారము తీర్చుకోవాలనే ఉంది నాకు. ఈ రాక్షసులందరినీ సర్వేషాం ఏవ పర్యాప్తో రాక్షసానాం అహం యుధి. ఈ రాక్షసులందరినీ చంపడానికి నేనొక్కడినే చాలు. కానీ నా రామచంద్రుడు తానే రావణుణ్ణి చంపుతా అని ప్రతిజ్ఞ చేశాడు కనుక నేను ఇప్పుడు రాక్షస సంహారము చేయకూడదు. అయితే ఇప్పుడు ఈ రాక్షసులు నన్ను లంకలో అన్ని వీధుల్లో తిప్పుతారు. అప్పుడు మొత్తము లంకనంతా నేను పరిశీలించి చూడవచ్చు. అందుకోసమని ఈ రాక్షసులు బంధిస్తూ ఉంటే సహిస్తూ ఉన్నాను. ఈ రాక్షసుల ఆగడాలను సహిస్తా అని నిర్ణయం చేసుకున్నాడు ఆంజనేయుడు. అయితే అనుకుంటూ ఉన్నాడు, ఇంతకు ముందు నేను లంకలో అంతా తిరిగాను, కానీ అప్పుడు రాత్రి సమయము కావటము వలన అన్నీ నేను సరిగ్గా చూడలేకపోయాను. ఇప్పుడు లంకలో ఉండేటటువంటి దుర్గములను కోటలను అన్నింటినీ చక్కగా పరిశీలించి చూస్తా అని హనుమ మనస్సులో నిర్ణయం చేసుకొని రాక్షసుల బంధనానికి కట్టుబడే ఉన్నాడు. ఇక రాక్షసులు హనుమను పట్టుకొని తీసుకొని పోతూ ఉన్నారు. రాక్షసులందరూ ఆనందముతో శంఖాలు ఊదుతూ ఉన్నారు, భేరులు మ్రోగిస్తూ ఉన్నారు, సింహనాదాలు చేస్తూ హనుమను లంకలో అంతటా త్రిప్పుతూ ఉన్నారు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.